సో ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి ఈ విషయంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా ఎట్లా? ఒక మీటింగ్ జరిగింది ఇంతకుముందు, ప్రజాభవన్లో మీటింగ్ జరిగింది, ఫాలోఅప్లో మిగతా ఇష్యూస్ అన్నీ చర్చించుకుందామని చెప్పారు. దాదాపు 1 year అయింది అనుకుంటా ఆ మీటింగ్ జరిగి, మళ్ళీ ఈ సమావేశం కాలేదు. మేము జీ తెలుగు న్యూస్గా మేము కూడా కోరుకునేది ఏంటంటే 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, కలిసి వాటర్ యూజ్ చేసుకోవాలి, ఒప్పించి తీసుకోవాలి. కొంత కరువు ప్రాంతాలు, ముందు కరువు ప్రాంతాల అవసరం తీరిన తర్వాత మిగులు జలాలు ఎక్కడైతే కొత్తగా ఉన్నాయో అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. అదే నేనేమంటానంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. సరే, నేనేమంటానంటే మీరు ప్రాక్టికల్ గా ఎంత సముద్రంలోకి పోతుంది, ప్రతి సంవత్సరం ఎంత పోతుంది, మీకు కావాల్సిన తెలంగాణకి ఏం కావాలో మీ డిమాండ్ మీరు పెట్టండి. ఆంధ్ర వాడుకోకూడదు అని అనకుండా ఇంత పెద్ద సర్ప్లస్ వాటర్, మిగులు జలాలు, దాన్ని మనం ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్పారు కదా 1000 TMCలు అక్కడ 500 TMCలో 600 TMCలు కృష్ణాలో ఇచ్చి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పారు. తీసుకోయ్యా, నువ్వు తీసుకో. తెలంగాణ వాళ్ళకి తొందరగా ఒకటి గోదావరి వాటర్ ప్రాజెక్ట్ కట్టండి, తీసుకోండి. ఎన్ని వందల TMCలు పెట్టుకుంటారో పెట్టుకోండి. మిగిలితే మాకు వస్తే ఏదో వాటి మీద బతుకుతాం. అంతేగాని మీరు వాడద్దు, మేము వాడము, మీరు వాడద్దు, ఎట్టే బతుకుతాము అని అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. విప్రకాష్ గారు చెప్పండి. విడిపోయి 12 ఏళ్ళైనా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్ర పాలకుల వైఖరి కానీ ఏమీ మార్పు లేదు. వాళ్ళు ఎప్పుడు అంతే. ఎందుకంటే కాదు, ఆయన ఏమంటారంటే మీరు సముద్రంలో నీళ్లు పోయినా పర్లేదు, ఆంధ్ర వాడుకోవద్దని అంటారు. ఈ కథలు వద్దు. ఎందుకంటే ఎప్పటిలాగా ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు ఇది. నీళ్ల లెక్కలన్నీ తెలిసిన తెలంగాణ. వాళ్ళ పాలన జరిగినప్పుడు మాది ఎడ్డిగుడ్డి తెలంగాణ. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు తీయటి మాటలు నమ్మడానికి వినడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారా? చంద్రమోహన్ రెడ్డి గారు లైన్ లో నేను ఉన్నాను. వి ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. విప్రకాష్ గారు ఏంటంటే ఈ మీ మాటలు నమ్మడానికి లేదు అంటున్నారు. సరే, ఆయన్ని ఓ పని చేయమనండి, అఫీషియల్ డేటా తీసుకోమనండి. ఏ సంవత్సరం ఎన్ని వేల TMCలు పోతున్నాయో. ఆయన అనేది ఏంటంటే 200 TMCలు మేము డైవర్ట్ చేసేదానికి కూడా అదేమి ఆషామాషి కాదు, ఆషామాషి కాదు. పెద్ద ఇన్వెస్ట్మెంట్, భారీ ప్రాజెక్టు, చాలా వేల కోట్లు ఖర్చు పెట్టాలా, ఇవన్నీ ఉన్నాయి. నేననేది మీరు కూడా ఒక 200, 300 ముందు పెట్టి వాడుకునేది ప్రయత్నం చేయండి అని అంట. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మేము ప్రాజెక్ట్ కడతాం గోదావరి వాటర్ అని మాట్లాడండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR తయారు చేయండి. మేము అడ్డం వస్తే అప్పుడు మాట్లాడండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ పెట్టినప్పుడు గోదావరి వాటర్ లో మీరు వాడుకోండి, మిగిలిన మేము వాడుకుంటామని చెప్పి చెప్తున్నాం. భరత్ గారు చెప్పండి. విభజన చట్టాన్ని చంద్రమోహన్ రెడ్డి గారు గౌరవిస్తున్నారా? TDP పార్టీ గౌరవిస్తున్నదా? గౌరవిస్తుంటే నాగార్జున సాగర్ ఎవరి చేతిలో ఉండాలి? ఎప్పుడో జగన్ కదా దాన్ని హస్తగతం చేస్తున్నది. మరి చంద్రబాబు నాయుడుకు అవగాహన ఉన్న వ్యక్తి, చట్టాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కదా. నాగార్జున సాగర్ ఎందుకు రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేయట్లేదండి? ఎందుకు ఇంకా వాళ్ళ చేతుల్లో ఉండాలి నాగార్జున సాగర్? శ్రీశైలం మీదకి దౌర్జన్యంగా తెలంగాణ పోయిందా? ఎక్కడండి? ఒక్క విషయంలో సమాధానం చెప్పానండి. ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు? ఎక్కడో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఇలాకాకేమో కండలేరు సమస్యలకు కృష్ణా జలాలు పోతాయి, తలాపురం ఉన్న పాలమూరుకేమో నీళ్లు రాకుండా అడ్డుపడతారు. డిపిఆర్ రిటర్న్ అయింది. ఎందుకు అయిందంటే చంద్రబాబు నాయుడు వేసిన అడ్డంకి వల్ల రిటర్న్ కాలేదా? 30 TMC తాళేశ్వరంలో వాడుకుంటే చంద్రబాబు కడుపు అంటే ఎందుకండి? మాట్లాడతారు. చంద్రమోహన్ రెడ్డి గారు వినబడుతుందా? నాకు వినబడటం లేదు. ఆయన ఏమంటారంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న నెల్లూరు జిల్లాలో కండలేరుకు కృష్ణా జలాలు పోతాయి కానీ తలాపురం ఉన్న పాలమూరుకు మాత్రం కృష్ణా జలాలు పోవు. పాలమూరు రంగారెడ్డిని ఆబ్జెక్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడే కదా అని అంటారు. చంద్రబాబు నాయుడు ఆపాడనే వేశారు కదా DPR. నేనేమంటానండి, ఆల్రెడీ అంటే మీకు నెల్లూరుకి కృష్ణా జలాలు వస్తున్నాయి కానీ పాలమూరుకి ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. సరే మా నెల్లూరుకి కృష్ణా జలాలు ఆ తెలుగు గంగ వాటర్ లో భాగంగా
వస్తున్నాయి, నేను కాదన్ను. నేనేమంటాను, మీరు వాడుకుంటున్నారు, అనేక ప్రాజెక్టులలో వాడుకుంటున్నారు. మీరు ఇప్పుడు కూడా కృష్ణా వాటర్ స్కేర్సిటీ ఉంది, కర్ణాటక తెలంగాణ మనకి మధ్య ఉంది. ఇప్పుడు గోదావరి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు గోదావరిలో ప్రాజెక్ట్ కట్టేదానికి మీ ప్రయత్నాలు ఎందుకు చేయరు? 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మీరు దాని గురించి మాట్లాడమంటున్నాం. సముద్రంలోకి పోయి వాడేదానికి లేదని మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడటంలే. కృష్ణా వాటర్ ఎప్పటికప్పుడు ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం ఫ్లడ్స్ వస్తాయి, కొరవప్పుడు షార్టేజ్ ఉంటది మనకి. అయినా కూడా మేమేమి సప్లస్ వాడుకోవటంలే, చట్ట ప్రకారమే వాడుకుంటున్నాం. ఆ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర ఎన్ని అవకాశం ఉంటే అంతే వాడుకుంటున్నాం. దాన్ని ఏదో మేము మిస్యూజ్ చేస్తున్నాము, లేకపోతే తెలంగాణకి అన్యాయం చేస్తున్నాము అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ కృష్ణా వాటర్. ఓకే ఓకే. అందుకని మీరు బాగుండాలా, మేము బాగుండాలా. వైబుల్ ప్రాజెక్ట్స్ ఏముండాయో చూసుకొని మీరు నిర్మాణం చేయాలా, మేము చేయాలా అనేది ఒకటి తప్ప ఒక్క బొట్టు వాడేదానికి లేదని ఇటువంటి పదాలు మన ఇద్దరి మధ్య వాడుకోవటం కరెక్ట్ కాదు అంట. అంతమించి మంచిదండి. థ్యాంక్ యూ చంద్రమోహన్ రెడ్డి గారు. సో వి ప్రకాష్ గారు, ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బహిరంగ సభ 1-2 నెలల్లోనే ఉంటుందా సభ? అంటే ఆయన యాక్టివ్ ఏంటండి, ఎందుకంటే ఇప్పుడు శరత్ గారు ఏదో మాట్లాడారు ఇందాక. అయితే నేను శరత్ గారికి చెప్పేది ఏంటంటే, శరత్ గారు ఉన్నారా? చెప్పండి. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కేసీఆర్. సరే, ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా రేవంత్ రెడ్డికి సంస్కారం తెలియదు కాబట్టి ఆయన సుజన విధేయుడు అని ఎన్నోసార్లు చెప్తాను నేను. ఆయన ఎప్పుడు లెటర్ రాసినా కింద సుజన విధేయుడు అంటాడు. సుజన విధేయుడు అంటే ఇటువంటి కనుగుడ్లతో గోళీలు ఆడుతా, పేగులు మెడకేసుకుంటా, అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన రాడు అసెంబ్లీకి. రావద్దనే రేవంత్ రెడ్డి కూడా ఇప్పటిదాకా ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. కానీ ప్రజాక్షేత్రంలోకి పోతాడు కేసీఆర్, ప్రజాక్షేత్రంలోకి పోతాడు, సమస్యలన్నీ కూడా ముందు పెడతాడు. ఇవాళ చూడండి, ఆయన చెక్ డ్యామ్లన్నీ కట్టుకుంటూ పోతే ఇప్పుడు చెక్ డ్యామ్లు ఊళ్ళగొడతాను. ఇప్పుడు నేను రాజేందర్ సింగ్ గారితో ఉన్నాను, ఆయన తీసుకెళ్లి వాళ్ళ చెక్ డ్యామ్లన్నీ చూపెట్టాను. ఎప్పుడైతే రాజేందర్ సింగ్ గారు చెక్ డ్యామ్ కు వచ్చిందని తెలిసిందో ఇప్పుడు విజిలెన్స్ కమిటీ చేస్తారు. నిన్నటి దాకా ఏమన్నారండి, అవి కూలినాయి, అవి ఎవరు కూల్చలేదు. పర్సనల్ గా మాట్లాడితే కూడా మంత్రులు నాతో అదే అన్నారు, అవి కూలినాయి కానీ కూల్చలేదు అన్నారు. రాజేందర్ సింగ్ గారు వచ్చి దాన్ని ఇది ఎట్లా కూలింది, అసలు ఇది కూల్స్తేనే ఇట్లా జరుగుతాయని చెప్పి ఆయన ఓపెన్ గా మీడియా ముందు చెప్పేసరికి ఇప్పుడు విజిలెన్స్ కమిటీ అనేది మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేశారు. అంటే ఒక పక్కనేమో ఇక్కడ భూగర్భ జిల్లాలో అడుగంటే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన ఎంతో కష్టపడి మానేరు మీద 22 చెక్ డ్యాములు కడితే ఇక కింద ఆప్రాన్ కిందికి ఇష్టం తోడి 3 కూలిపోవడానికి కారణమైంది. ఇప్పుడు 2 ఏమో కూలగొట్టిండు. ఇప్పుడు ఈ రాత్రికి రేపు ఇంకొక 2 పోయేటట్టు ఉన్నాయి. మానేరు మీద ఒక్క చెక్ డ్యామ్ కూడా ఉంచే పరిస్థితి కనబడతలేదు. బాంబులు పెట్టి కూలుస్తున్నారండి, ఏం చెప్తాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.